కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ప్రారంభించాం గత వారంలో. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నూతన సృష్టి అనగానే సమస్తము కొత్త కావడం, సమస్తం. ఒక్కోసారి మన కారుని బాగా మార్చిపోయింది, రబ్బింగ్ చేయమని ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ రబ్బింగ్ చేయించారు. వాళ్ళు రబ్ చేసేటప్పుడు నేను చూడలేదు, పట్టించుకోలేదు. అంతా అయిపోయాక చూస్తే మన కారేనా ఇది అనిపించింది. ఎలా ఉందంటే ఇప్పుడే కంపెనీలో నుంచి డెలివరీ తీసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. పాత కారే. ఎప్పుడు రక్షించబడ్డామో ఆ రోజు ఓ అద్భుతం జరిగింది. నువ్వు నేను నూతన సృష్టిగా మార్చబడ్డాం. శరీరానుసారంగా పుట్టాం, భూ సంబంధంగా. ఇప్పుడు ఆత్మ సంబంధంగా పైనుండి తిరిగి జన్మించిన వాళ్ళం అయ్యాం. ఆయన విశేషమైన కనికరం చొప్పున తిరిగి జన్మింపజేశాడు మనల్ని. తిరిగి జన్మించిన మనలో ఎలాంటి నూతన క్రియ జరుగుతుంది అనంటే ఈ 5వ అధ్యాయంలో 10 విషయాలు ఉన్నాయని చెప్పాను. అందులో గత వారం ఒక్క మాట మాత్రం చెప్పుకున్నాం. అది మొదటి వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నేను నివాసం పరలోకమందు అనుకున్నదని ఎరుగుదాం అవుదాం. ఒకప్పుడు చావంటే ఎంత భయం. భూమి మీద పుట్టిన చచ్చిపోవడానికి అనే మాట అంగీకరించే మైండే ఉండదు. చచ్చిపోతాము అనే మాట రాగానే ఏదో దుడుకు. వినపట్లేదు నన్ను అక్కడికి. చనిపోతాము అనే మాట వినపడగానే అదో రకమైన దడ. ఎంత దడ అంటే రోడ్డు మీదకి మీరు వస్తూ ఉండగా ఎవరినైనా మోసుకుని వెళ్తున్నారనుకోండి, వెంటనే వెనక్కి తిరిగి లోపలికి వచ్చేయటమే. కారణం మాట్లాడండి, రేపు మనల్ని తీసుకెళ్ళరా అలాగా. ఏం భయం, భలే భయం. ఒకవేళ అర్ధరాత్రి పూట మన ఇంట్లో ఎవరో ఒక దైవ సేవకుడు విశ్రాంతి తీసుకుంటూ తెల్లవారుజామున లేచి పరదేశులమో ప్రియులారా అని పాడాడు అనుకోండి, ఇంకా నిద్రెగిరిపోయిందంతే. ఏమొచ్చింది దీనికి? ఈ పాట పాడతాడు. ఆ పాటలో ఎంత అద్భుతమైన మీనింగ్ ఉందో, కానీ అది మన శవయాత్రకు వాడుతున్నాం కదా. అంత భయపడే మనకు తిరిగి జన్మించగానే ఓ నిశ్చయత, న్యూ కాన్ఫిడెన్స్. అదేమిటంటే ఏం పర్వాలా, చనిపోయానా, ఎక్కడుంటాను, న్యూ అష్యూరెన్స్, న్యూ ట్రస్ట్. ఇది నీ వల్ల నా వల్ల జరిగింది కాదు. తన విశేష కనికరం వల్ల తిరిగి జన్మింపజేశాడే, ఆయన వల్ల జరిగింది. దీనికి మనం ఎంతైనా రుణస్థులు. మనం నూతనమైన నిశ్చయత మనలో కలుగు చేసినవాడు ఆయన. అంటే నిశ్చయత అనేది నూతనపరచబడింది. ఒకప్పుడు ఆ నిశ్చయత లేదు.
నిశ్చయత ఉంది ఒకప్పుడు ఏంటంటే నేను ఎవరినైనా కొట్టగలనని, నా ముందు ఎవడు మాట్లాడలేడని, నేను అనుకున్నది చేయగలనని. ఆ నిశ్చయత కాదు ఇది. ఈ నిశ్చయత నిత్యత్వాన్ని గురించింది, ప్రభువుని గురించింది. ఈ నిశ్చయత, ఈ నిశ్చయత మన అంతరంగంలో కలుగు చేసిన వాడు ఆయన. నెంబర్ 1 అంటే నూతనమైన నిశ్చయత. రెండవది చూడండి, ఇది కొంచెం కష్టమైంది చెప్పడానికి, నాకు కూడా శక్తి చాలదు. రాత్రి 2:30 అయ్యిందేమో, మళ్ళీ పండుకున్నాను, ఉదయం లేచాను, నాన్న తిప్పలు పడ్డాను. ఎవరూ దీని జోలికి రాలేదు. జస్ట్ ఎవరైనా వస్తే ఒక చిన్న మాట అలానే వెళ్ళిపోయారు. ప్రకటన గ్రంథంలో వచనం చూపించి ఎవరి దారిని వెళ్ళిపోయారు. ఎవరు దీని జోలికి రాలా. మనసు ఏమో బాధగా ఉంది. ఏమిచ్చాడు మనకి ఆయన? రెండవదిగా చూడండి, 2వ వచనంలో, మనము దిగంబరులము కాక, దీనికి ఏ న్యూ లైఫ్, ఒక నూతన జీవితం, ఒక నూతన జీవితం. ఇది చిన్న మాట కాదు, చిన్న మాట కాదు. చాలామందికి సెకండ్ ఛాన్స్ ఉండదు. కొంతమందికి ఆయన సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఆలోచించండి. ఆ రోజు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి ఏమిచ్చాడు ఆయన? 2వ అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడా? రైట్. లాజరస్కి ఏమిచ్చాడు? 2వ అవకాశం ఇచ్చాడా? జక్కైకి ఏమిచ్చాడు? 2వ అవకాశం ఇచ్చాడా? విచిత్రం, మనకు కూడా 2వ అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు బ్రతికిన బ్రతుకుని ఇప్పటి నుంచి బతకబోయే బ్రతుకుకి ఉన్న వ్యత్యాసం. నేనే మీతో ఒక మాట చెప్తా. మీకు మళ్ళీ బాల్యం ఇస్తే గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేస్తారా? గతంలో మాట్లాడిన పిచ్చి మాటలు మళ్ళీ మాట్లాడతారా? గతంలో అనవసరంగా అమ్మా నాన్నమే తిరగబడినట్టు తిరగబడతారా? చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఉండరు? ఉద్యోగం పోయింది, నువ్వు రోడ్డు అమ్మటి వెళ్తున్నావు, మీ ఆఫీసర్ ఆగి ఏం చేస్తున్నావురా అని అడిగాడు. చేతులు కట్టుకుని ఉంచున్నావు అంతే, కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి, కారు ఎక్కి అన్నాడు. రా, మళ్ళీ నీ ఉద్యోగం నీకు ఇస్తున్నాను, చేసుకోపో అన్నాడు. ఎలా ఉంటావు ఇప్పుడు? నిజానికి తన స్వరక్తమిచ్చి మనకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు ఆయన. ఒకప్పుడు మన జీవితం దిగంబరత్వం, ఇప్పుడు మన జీవితం వస్త్రం ధరించిన జీవితం. అబ్బా, రెండిటికి ఎంత వ్యత్యాసం! ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? వివస్తులుగా ఉన్నాం. ఇప్పుడు వస్త్రం ధరించిన వాళ్ళంగా ఉన్నాం. రెండిటికి వ్యత్యాసం లేదా? దిగంబరత్వం అనేది గత జీవితం. దీని గురించి ఆలోచిస్తూ ఉండగా నాకు 3-4 వచనాలు దొరికాయి. ఆ 3-4 వచనాలు నేను మీ ముందుంచుతాను. కొంచెం నాతో పాటు ఓపికతో రండేవాళ్ళ. కాస్త ఓపిక తెచ్చుకోండి. నాకు కూడా ఓపిక లేదు. ఎందుకని అడగరే? ప్రతి రాత్రి మీటింగు, ఇంటికి వచ్చిన తర్వాత పండుకునేటప్పటికి ఎప్పుడో, మరలా ఎర్లీ మార్నింగ్ లేవడం, ఏదో రాసుకోవటం, ఏదో పని, మళ్ళీ మీటింగ్ ఉంటే మళ్ళీ వెళ్ళడం రావడం, ఇదే పని. దీనివల్ల నిజానికి బాగా అలసిపోయి ఉన్నాను. ఎంత బాగా అలసిపోయానంటే మీరు అవకాశం ఇస్తే వెళ్ళిపోయి నిద్రపోవాలనిపిస్తుంది అనమాట. అంతా ఐ వాజ్ సో టైర్డ్. కానీ ఈ వచనాలు మాత్రం అంతరంగానికి చాలా సేద తీర్చిన వచనాలు. దిగంబరులము కాక అన్న పదం దగ్గర దిగంబరత్వాన్ని దేనికి పోల్చాడు ఆయన? అది దేనికి ఫిగరేటివ్? నేకెడ్నెస్ అనేది దేనికి ఫిగరేటివ్గా ఉంది? చూడండి ఒకసారి, రండి వెళదాం.
యెషయా గ్రంథం. యాభైవ అధ్యాయం. మొదటి వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషమును బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమమును బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిను. అయితే బాగుండేది. తర్వాత 3వ వచనం. ఆగండి. గోనె పట్ట ధరించడం అనంటే దుఃఖమని, వస్త్రం తీసివేసి గోనె పట్ట ధరించడం అని. ఇక్కడ దేవుని చేత విడనాడబడిన స్థితి, దేవుని చేత విడనాడబడిన స్థితి. కారణం ఏంటి? మీ దోషాలు, మీ అతిక్రమాలు. ఇదేగా. వారు అతిక్రమం చేసిన దినాన ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఎలా ఉంటాడు? షూట్ వేసుకుని ఉండొచ్చు, ఇన్నర్ గార్మెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ అతిక్రమం, దోషం మాత్రం దేవుని కళ్ళకి స్పష్టంగా కనపడదా? మనం ఆయన దృష్టిలో ఎలా ఉంటాం? అసహ్యంగా ఉంటాం. దిగంబరత్వం అనేది విడనాడబడిన స్థితిని, అసహ్యమైన జీవితాన్ని చూపించేది. మరో మాట చెప్పాలి. అదేమిటంటే, ఇది చెరపట్టబడిన జనాంగాన్ని గురించి చెప్తున్న మాటలు ఇవి. తొమ్మిదవ వచనం చూడండి. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయను. ఎప్పుడు? తిరిగి కోలుకుంటే, దేవుడు తన హస్తం చాపితే. అవునా? ఒకప్పటి జీవితం మొదటి వచనం అయితే, తర్వాత జీవితం 9వ వచనం. ఒకప్పుడు జీవితం పరిత్యాగం, ఇప్పుడు ఎవడు నాకు శత్రువు అవుతాడు అనే జీవితం. రక్షించబడిన దినాన్న నీవు నేను ఒక నూతన జీవితాన్ని తిరిగి జన్మించడం వల్ల, అక్షయ బీజం వల్ల పుట్టడం వల్ల ఒక నూతన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. పరిత్యాగ పత్రిక అన్నప్పుడు మనకేంటి అర్థం? ఇంకా నీకు నాకు సంబంధం లేదు అనే మాట. భార్యాభర్తల నడుమ ఈ మాట ఎప్పుడు రాకూడదు, ఎప్పుడు రాకూడదు. మీకు భూటాన్ గురించి చెప్పాను. ఎప్పుడైనా భూటాన్ వెళ్ళినప్పుడు ఆస్తి హక్కు ఆడవారికి, మగవాళ్ళకి హక్కు ఉండదు. ఇల్లు ఆడవాళ్ళది, పొలం ఆడవాళ్ళది, అన్నీ ఆడవాళ్ళవి.
అర్ధరాత్రి పూట గొడవ పెట్టుకున్న ముందు నా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో ఉంటుంది. నువ్వు నాకు అక్కర్లేదు పో ఉంటుంది. ఇండియాకి రివర్స్ అనమాట అది. వీడు ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. నిజమే. పిల్లల్ని అంటది మీ నాన్నలేడుగా పండు బయటకని, వాళ్ళు వెళ్ళిపోవలసిందే. భార్యాభర్తల నడుమ పరిత్యాగం అనేది ఒక అసహ్యకరమైన జీవితం. మీరు తర్వాత ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం జరిగింది అదంతా పక్కన పెట్టేయండి. ద ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్ ఎలాంటి చెప్పండి, దేవుని దృష్టిలో అసహ్యమైంది. నేను ఎందుకు ఇచ్చాను పరిత్యాగ పత్రిక? ఇవ్వలేదే. మీరు ఏం చేశారు? మీరు నాకు దూరం అయ్యారు అంటే దేవునికి దూరమైన స్థితిని చూపిస్తుంది. ఇదే మాట మరో మాటలో కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి. ఇరవై 28వ అధ్యాయం. నలభై 48వ వచనం. గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నన్ను నశింపచే వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు. ఇక్కడ వస్త్రహీనత అనే పదం, మానవుడు తన లోపాలన్నిటిని బట్టి దిగంబరి. అతడు బానిసత్వం చేసేవాడు. నాకు ఎందుకో ఈరోజు అమ్మ గుర్తొచ్చింది. ఈ నెల 25వ తారీఖు ఆమె చనిపోయిన రోజు. ఆ రోజు తమ్ముడు శేఖరు, జ్యోతి వచ్చి అమ్మా ప్రభు స్కూల్కి వెళ్ళంటున్నాడు అని అన్నారు. ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోండి వాడిని అంత. ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోండి ఉంచేశారు. ఇక్కడ ఉండిపోయాడు. రాత్రి అన్నం పెట్టింది, పక్కనే మంచం వేసి పండుకోబెట్టింది. తెల్లవారుజాము 4 గంటలకు లేపింది. లే ప్రభు అంది. జోరు వాన. లేచాడు. బయటికి పా అంది. బయటికి తీసుకెళ్ళింది. గేదెలు ఉన్నాయిగా, పేడ తట్టించింది. పేడెత్తంది. మాట్లాడే పనేం లేదు ఆమెకి. పేడ వేసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. వర్షం పడతా ఉంటే తీసుకెళ్ళి అక్కడేసిరా గుట్ట అంది. తీస్తున్నాడు, వేస్తున్నాడు, పైనుంచి కింద కారుతా ఉంది. ఎలా ఉంటాడు? ఎప్పుడన్నా చేసినోడా? లేదుగా. ఇప్పుడు చేయాలంతే. కర్ర ఉంది చేతిలో, నానమ్మ చేతిలో కర్ర ఉంది. వెళ్ళి చేసి వచ్చి నాకైతే బాధ వచ్చేస్తుంది. ఏమనలేను, ఏం మాట్లాడలేను. అంత మొత్తం క్లీన్గా చేయించింది. వచ్చిన తర్వాత చెప్పింది, వెళ్ళిపోతాను నానమ్మ, స్కూల్కి వెళ్ళిపోతాను నానమ్మ, ఇంకెప్పుడు స్కూల్ నానమ్మ అన్నాడు. అప్పటికే వేడి నీళ్ళు కాచి ఉంచింది. తీసుకెళ్ళి స్నానం చేయించి, తలస్నానం చేయించి టిఫిన్ పెట్టి వెళ్ళు, ఇంకెప్పుడన్నా స్కూల్ మాన్నానమ్మా. నాకు బాగా గుర్తు. మనం మన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి బానిసత్వానికి అప్పగించబడినప్పుడు అలా చేసి తీసుకురాలైనా తన ప్రాణాన్ని విమోచన క్రయదానంగా చేసి మనల్ని విడిపించాడు. ఈ నూతన జీవితం ఇవ్వడం నాట్ బికాస్ ఆఫ్ అవర్ పెనాలిటీ. హీ పెయిడ్ దట్ పెనాలిటీ ఆన్ ద క్రాస్. ఆయన ఆ శిక్షను తాను పొంది మనకు ఒక నూతన జీవితం ఇచ్చాడు. ఒకప్పుడు బ్రతికినట్టు బతకొద్దు. ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు మీరు, ఇప్పుడు అలా కాదు. ఎంత అద్భుతమైన మాట. బానిసలమైన మనకు
ఒక నూతన జీవితం ఇవ్వడం అనేది ఈ నూతన సృష్టిలో ఉన్న రెండవ భాగం. ఒకటి, ఇది దేవునికి అయిష్టమైంది, దేవుని నుండి దూరమైన బానిసత్వంలో ఉన్న బ్రతుకు గతం, అది దిగంబరత్వం. ఇప్పుడు వస్త్రం ధరించడం అనే తర్వాత చూద్దాం. దిగంబరత్వానికి రెండవ భాగం దగ్గరికి వెళదాం. దయచేసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. పదహారవ అధ్యాయంలో 6-7 వచనాలు. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీ రక్తములో నువ్వు పొర్లియునను బ్రతుకుమని చెప్పి తిని, చాలండి. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీవు, చెప్పండి ఏమనాలి దీన్ని? దేవునికి అనర్హమైన బ్రతుకు మంది, సావునకు సిద్ధమైన బతుకు మంది దిగంబరత్వం అంటే. ఎలా ఉంటాం? అసహ్యంగా ఉంటాం. నేను మీకు రహస్యం చెప్పిన, ఎవరైనా తన నగ్నత్వాన్ని తాను చూసుకుంటే తను అసహించుకుంటాడు. ఏ మనిషి అయినా, ఐదర్ ఉమెన్ ఆర్ మెన్. అతనికి స్పష్టమైన కనుదృష్టే ఉంటే, అతని నిర్దోషమైన కళ్ళే అయితే ఖచ్చితంగా మన నగ్నత్వం మనకు అసహ్యం వేస్తుంది. అబద్ధం ఆడవచ్చు ముఖంలో, కానీ మన దిగంబరత్వం దగ్గర మాత్రం అర్థం ఎప్పుడు అబద్ధం ఆడదు. దేవుడు అనర్హమైన స్థితిలో, అసహ్యమైన స్థితిలో మనం ఉండడం, బానిసత్వానికి తగిన బతుకుతున్నాం, ఆయనకు అయిష్టమైన జీవితం జీవిస్తున్నాం, అనర్హంగా బ్రతుకుతున్నాం. అది దిగంబరత్వం. దిగంబరిగా ఉండగా ఏం చేశాడు? తన వస్త్రాన్ని కప్పాడు. ఏమైంది ఆయనకి? గత జీవితం అది మంది. అసహ్యమైన బతుకు. మామూలు అసహ్యమా? ఒకసారి వెనుతిరిగి చూసుకోండి. మీ గతమంతా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. బల దగ్గరికి రాకముందు, రక్షింపబడక మునుపు, నేను నా 23వ ఏట రక్షించబడ్డా. వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. ఆ 23 ఇయర్స్లో నేను చదివినటువంటి అసహ్యమైన పుస్తకాలు, నేను వెళ్ళిన అసహ్యమైన అనుభవాలు, నేను చూసిన అసహ్యమైన దృశ్యాలు, అవి. అందుకే రోమాపత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, ఆరో అధ్యాయంలో 20-21 వచనాల్లో, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు. అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగినో వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వెనక్కి తిరిగి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? వెనక్కి తిరిగి చూస్తే ఎలా ఉంటుంది?
ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నవ్వుకోబోతుండే. మోటూరులో ఉండేవాళ్ళం. ఊరికి దూరం రైల్వే స్టేషన్. మా అమ్మకు పిండి వంటలు చేయటం రావు, కూరలు బ్రహ్మాండంగా ఉండుద్ది, పిండి వంటలు చేయటం రావు. ఆమె ఒకవేళ చక్రాలు చేసిందనుకోండి, నవ్వలేక చావాలి. అవి కరకర మనం ఎప్పుడు నాకు తెలిసి వాటిని సంతోషంగా తిన్నది మా రజనకే. ఎట్ట తింటున్నావు అక్క అంటే, నాయన ఎంతసేపు అయినా నవ్వలు చేయనేది రావు. కాబట్టి పిండి వంటలు ఏమీ ఉండవు. హై స్కూల్ నుంచి ఇంటికి రాగానే, లేదా స్కూల్ నుంచి ఇంటికి రాగానే, స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ నుంచి ఇంటికి రాగానే తినటానికి ఏమైనా ఆకలి అవుతూ ఉంటుంది కదా, తినటానికి ఏమైనా ఉన్నాయని చూస్తే ఏముంటాయి? టమాటాకాయలు ఎక్కడే కనపడాయి. కనపడితే టమాటా తింటానని అడిగితే కొడద్దేమో భయం, కానీ ఆకలి అవుతుంది. ఆమె లేదు. గేదెల నడి తోలి ఆ ప్రక్కన కూర్చొని పుస్తకం చదువుతూ ఉండేది, లేకపోతే లేసన్న అల్లుకుంటా కూర్చునేది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక టమాటా తింటానా అని అడగలేను, ఏం చేయాలో తొయ్యదు. వెళ్ళి మెల్లగా టమాటాకాయ చూస్తే కాసేపటికి తినేయాలనిపించేసేది. ఎంత అక్కడ పెట్టినా మళ్ళీ తీసుకునేవాడిని. తీసుకున్న తర్వాత తినాలి. ఎట తినాలి? తెలివిగా ఒక పుల్ల తీసుకుని పొడిచేవాడిని. పీల్చేస్తే ఏమొస్తుంది? మొత్తం పీల్చేసేవాడిని. దాన్ని ఆ పుల్లనే కొంచెం లోపలికి పొడిచి అటు ఇటు అటు మొత్తం పీల్చేసి నువ్వు అక్కడ పెట్టేవాడిని. టమాటాకాయలాగా ఉంటుంది. సాయంకాలం ఖచ్చితంగా కూర వండుద్ది. వండినప్పుడు ఒకవేళ ఇవాళ ఆ కాయ వదిలేసినా రేపైనా పట్టుకుంటుంది. నాకు తెలుసుగా. ఆమె వచ్చి కూర్చున్న తర్వాత కొంచెం మూడు చూసి, అమ్మ ఒక టమాటా తింటానమ్మా అన్నాడు. తిన్నానా అనేది. వెళ్ళి తీసుకుని, సాయంకాలం కదా, వెళ్ళి తీసుకుని బయటికి వెళ్ళేవాడిని. ఎక్కడికి? ఆమె ముందే గట్స్ లేవు. ఇంటి వెనకాలకి వెళ్ళి చూస్తే చప్పగా ఉండేది. చిచ్చి అడిగి తింటే ఎంత బాగుండేదని పారేసేవాడిని. ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తొస్తుంటేనే మన మీద మనకు సిగ్గు, అసహ్యం వేస్తున్నాయే. వాట్ సార్ట్ ఆఫ్ డీడ్స్ వీ డిడ్ ఇన్ అవర్ యూత్, వీ డిడ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. బాల్యంలో, యవ్వన కాలంలో మనం చేసిన ఈ పనులన్నీ నిజానికి ఎంత ఆటకాయతనంగాను, చిన్నపిల్లల చేష్టలుగాను కనపడితే కనపడవచ్చు. కానీ అవన్నీ అవిధేయతకు, మోసానికి, అవునా, దొంగతనానికి, అమ్మా నాన్నల నుంచి వాళ్ళ అధికారాన్ని కాదనుకుని మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అడ్డదారులు తొక్కిన పద్ధతులు, ఇవన్నీ కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాం మనం? హౌ వి ఆర్? అందుకనే ఆ రక్తంలో పొర్లుతున్న బతుకు మంది, దిగంబరత్వం మంది. ఇదే ఇప్పుడు అంటాడు, అబ్బాయి నూతన జీవితం ఇచ్చాడు, మళ్ళీ దిగంబరులు కావద్దు మీరు, మళ్ళీ బానిసలు కాకండి తిరిగి ఆ పాపానికి, మళ్ళీ అసహ్యులుగా మారకండి. 2, 3 దగ్గరికి వెళదాం రండి. పదహారో అధ్యాయంలోనే, అదే ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో 39వ వచనం. వారి చేతికి నేను అప్పగించుదును, పడద్రోసి ఓడబెరికి ఎవరిని నువ్వు అభిమానించావో, దైవ విరోధుల్ని ఎవరిని నువ్వు ఆరాధించావో వాళ్ళు నేను ఇలా చేస్తారు. చెప్పనా? దేవుని తీర్పులో మనం ఉన్నాం. దిగంబరత్వం అన్నప్పుడు దేవుని తీర్పులకు తగిన వాళ్ళంగా ఉన్నాం. దేవుడే మనల్ని అప్పగించే దుస్థితిలో మనం ఉన్నాం. ఇది దిగంబరత్వం అంటే. ఇశ్రాయేలు జనాంగం చేసిన పనులు ఇవి. చివరికి వాళ్ళ చేతికి నేను అప్పగిస్తానన్నాడు ఆయన. అది తీర్పు.
ఊహించండి, చెరకు, అసహ్యమైన జీవితానికి, తీర్పుకు తగిన బ్రతుకులు మనవి దిగంబరత్వం దగ్గర. ఎందుకు ఇదంతా? ఎందుకో చెప్తాడు. దినవృత్తాంతాల గ్రంథం దగ్గరికి రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, 28వ అధ్యాయం 19వ వచనం. ఆహజు యోధా దేశమును దిగంబరిగా చేసి, దిగంబరత్వం అనేది దేవునికి మానవ జాతి చేసిన ద్రోహం. ఒక దేశాన్ని రాజు దిగంబరిగా చేశాడు. మనల్ని, మనతో ఉన్నవారిని, మన కుటుంబాన్ని దిగంబరిగా చేసిన పరిస్థితులు. రాణ్ గారు ఒక మాట అనేవారు, నేను కూర్చుని బాగా తాగుతున్నప్పుడు నా భార్య పిల్లలు నా చుట్టూ ఉండేవాళ్ళు అన్నయ్య, నా చుట్టూ ఉండేవాళ్ళు, జీడిపప్పు ఏదో పెడుతుండేవాళ్ళు అని. నేను తాగి మాట్లాడుతున్నప్పుడు నాతోనే ఉండేవాళ్ళు. వాస్తవానికి ఆయన తెలివి కలిగిన తండ్రి. తండ్రి తాగుతున్నప్పుడు పిల్లలకు అలవాటు అవుతుందిగా, ఆయన అలవాటు కాకుండా చేయడానికి ఓ రోజు అడిగట, తాగుతారా మీరని. ఇద్దరు తాగుతా ఉన్నారంట. ఇద్దరూ తాగుతాం అన్నప్పుడు మొట్టమొదట పల్లవికి కొంచెం పోసిచ్చారంట. నోట్లో పోయిగానే ఊసేసి చిచ్చి నేను తాగనని వెళ్ళిపోయిందంట. నటరాజుకి తాగిచ్చారంట. కొంచెం తాగి తూలుతున్నాడంట. రెండవ రోజు పిలిచి, నిన్న కలిపినట్టు నీడు కలపలేదంట, ఈసారి డైరెక్ట్గా ఇచ్చాడంట. కొంచెం తాగి అవతల పారేసి ఇంకెప్పుడు తాగనని నిలిపాడంట. కానీ అపవాది అలాంటి తండ్రి కాదు మనకి. ఈ అలవాట్లన్నీ నేర్పినవాడు అలాంటి తండ్రి కాడు. మనల్ని మరింతగా 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 దేవునికి ద్రోహులుగా చేయడం కోసం వాడు అందులో లేని దాన్ని ఊహింపజేసి ఆ ఇమాజినరీ సాటిస్ఫాక్షన్, ఇల్యూషనరీ సాటిస్ఫాక్షన్లో తీసుకుని వెళ్ళిపోయి మనల్ని దేవునికి ద్రోహులుగా మారుస్తాడు వాడు. దేవునికి ద్రోహం చేయడం అనేది దిగంబరత్వంతో పోల్చబడింది ఇక్కడ. మీరు ఆలోచించండి. దేవునికి దూరస్తులం, పాపానికి బానిసలం, చెరకు అర్హులం. అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు చెప్పుకున్న ఈ మాట చొప్పున దేవునికి ద్రోహం చేసిన వ్యక్తులు మనం. ఏమండి, ఈ జీవితం ఇచ్చింది ఎవరు? మాట్లాడండి. లేదు, మనంతటా మనం తెచ్చుకున్నాం. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఎన్ని మనంతటా మనం పుట్టాం. మన మీద మనకే అధికారం. అందుకే పిల్లలు అంటారు నా ఇష్టం అంటారు. నా ఇష్టం అని పిల్లలంటే అమ్మా నాన్నలకి ఎంత కష్టం కదా. మరి నా ఇష్టం అని నువ్వన్నప్పుడు ఆయనకి ఇంకెంత కష్టం రావాలి. మన ఇష్టానుసారమైన జీవితం జీవించడం అనేది మన దిగంబరత్వాన్ని చూపించేది. దట్ ఈస్ అవర్ పాస్ట్. అయితే బాధాకరమైన సంగతి ఏమిటంటే, రక్షించబడ్డాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన మనకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళం అయ్యాం.
నీతి వస్త్రాన్ని ధరింపచేశాడు. అక్కడే ఉంటుంది ఆ మాట కూడా. ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేశాడు. అంతేకాదు, పేతురు గారు అంటాడు మొదటి పత్రిక 5:5 దీన మనసు అనే వస్త్రాన్ని ధరించండి అంటాడు. ధరింపచేశాడు. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం దినాలు గడుస్తున్నాయి, కాలం దొర్లుతుంది. ఒకప్పుడు దిగంబరులుగా ఉన్న మనం ఇప్పుడు వస్త్రం ధరించిన వాళ్ళంగా, దేవునికి ఇష్టలంగా, చెరలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళంగా, ఆయనకు తగినట్టు ప్రవర్తించడానికి, సిలువకు తగినట్టుగా, సువార్తకు తగినట్టుగా జీవించడానికి కదా ఇక్కడున్న వచనం ఏంటి? ఒకసారి చదవండి. ఆయన సర్వాధికారి అయినా ఒకప్పుడు దిగంబరులుగా ఉన్న మనల్ని తిరిగి ఏం చేశాడు? ఆయన అసహ్యమైన మన బ్రతుకును అర్హమైన బ్రతుకుగా మార్చాడు. బానిసత్వం నుంచి విడిపించాడు. వస్త్రం గలవారిగా చేశాడు. పరలోక పౌరులుగా చేశాడు. దైవాత్మకు ఆలయంగా చేశాడు. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాట్ హ్యాపెండ్? ప్రకటన గ్రంథం దగ్గరికి రండి. 3వ అధ్యాయం. పదిహేడవ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును. ఇదేంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? వస్త్రం ధరించిన వాళ్ళేగా, రక్షణ పొందిన వాళ్ళేగా. ఇది సంఘం అండి, లవోదికయ సంఘమే. ప్రభువే అంగీకరించాడు నా సంఘం అని. ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఆయన నోటితో ఆయన చెప్తున్నాడు, నీవు దిగంబరివని ఎరుగక అన్నాడు. నువ్వు దిక్కుమాలిన వాడివని ఎరుగక అన్నాడు. నువ్వు దౌర్భాగ్యుడు అని ఎరుగక అన్నాడు. నీవు గుడ్డివాడు అని ఎరుగక అన్నాడు. నువ్వు దరిద్రుడు అని ఎరుగక అన్నాడు. ఇది ఎలా సంభవించింది తిరిగి? గుర్తుపెట్టుకోండి, రక్షించబడ్డాం, నాకేం పర్వాలేదు అని ఎప్పుడు అనుకోవద్దు. రక్షించబడిన మనం వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధరంగంలో ఉన్నాం. ఎప్పుడు మనల్ని మళ్ళా తిరిగి పాపం చేత ఆకర్షించాలని, మళ్ళా మనల్ని గర్విష్ఠుల్ని చేయాలని, మరలా మనల్ని దేవునికి ద్రోహం చేసేటట్టు చేయాలని అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అకస్మాత్తుగా ఏ వ్యక్తి పతనమైపోడో టైం పడుద్ది. మెల్లమెల్లగా ఆలోచనల్లో నిన్ను చెరపడతాడు. ఆ తరువాత క్రియల దగ్గర తీసుకుని పెడతాడు. క్రియల్లో పట్టుకుంటాడు. అందులో నుంచి నిన్నకి ఎప్పటికీ బయటకు రానివ్వడు. ఎవరిను? రక్షించబడ్డావు, కానీ దేవుడు అంటున్నాడు, 18వ వచనం చూడండి, 17లోని, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. ఏముంది చెప్పండి? ఆ నిశ్చయిత వేరు, ఈ నిశ్చయిత వేరు. ఈ నిశ్చయిత దేనికి సంబంధించింది? ఫాల్స్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు నీ అంతరంగంలో నాకేం పర్వాలా, నేను బాగా సంపాదించుకున్నా, నాకేం పర్వాలా, నాకు పిల్లలు ఉన్నారు, నాకేం పర్వాలా, నాకు అన్నీ ఉన్నాయి, నాకెవ్వడితో ఏం పని లేదు, ఎప్పుడు మరలా తిరిగి ఈ దుస్థితిలోనికి నువ్వు వెళ్తావో అప్పుడు నువ్వు తిరిగి చెరపట్టబడిన అనుభవంలోకి వెళ్తావు. ఇది అత్యంత దయనీయమైన సంగతి, అత్యంత దుఃఖకరమైన సంగతి, అత్యంత బాధాకరమైన సంగతి. దీనికి పేరేమిటో చెప్పనా? యెహెజ్కేలు గ్రంథం
23వ అధ్యాయం 23వ అధ్యాయం 18వ వచనం. చదవండి, గట్టిగా చదవండి అందరూ. ఆశాభగ్నుడనైనట్టు దేవుని ఆశను భగ్నం చేసేటువంటి స్పిరిచువల్ లైఫ్. దేవుడు మన నుండి ఏది ఆశిస్తున్నాడో అది జరగల. దేవుని ఆశ భంగపరిచిన, దేవుని ఆశను భగ్నం చేసినటువంటి వ్యక్తులంగా మారతాం. ఒకప్పుడు అతడు నిలబడి మాట్లాడుతుంటే దేవుని సన్నిధి నేను చూశాను. నిరాశలో ఉండి అతని వాక్యం విని నేను బలపడ్డాను. మంచి వక్త అతను. కానీ దినాలు గడిచిన తరువాత అతని పతన పరిస్థితి చూసి ఏడ్చాను. అయ్యో, యోధులు కూలిరే అని దుఃఖపడ్డాను. ఇవాళ క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేయడానికి అతను అపవాది చేతి సాధనంగా మారిపోయినాడు. ఇలాంటి వ్యక్తులు కనపడుతూనే ఉన్నారు, నేటికి కనపడుతూనే ఉన్నారు. పొరపాటు చేయరని నేను అనటంలా, కానీ చేసిన వాడు పశ్చాత్తాపడ్డం, ప్రభు దగ్గర ఒప్పుకోవడం, దాన్ని విడిచిపెట్టడం, ఈ రెండు జరగవలసి ఉంది. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడి అప్పగించుకున్నావో ఆయన విడిపిస్తాడు నిన్ను. మళ్ళా ఆయన తన దగ్గర చేర్చుకుంటాడు. ఆయన విడిచిపెట్టేసేవాడు కాడు, గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టేసేవాడు కాడు ఆయన. నువ్వు ఆయన తట్టు తిరిగావా, ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఊహించండి, ఏ వ్యక్తి దిగంబరత్వంలో సంతోషిస్తాడు చెప్పండి? ఏ వ్యక్తి శరీర కార్యాలు ఆనందిస్తాడు చెప్పండి? ఏ వ్యక్తి కేవలం మానసికమైనటువంటి అల్ప తృప్తి కోసం తన బ్రతుకుని తాకట్టు పెట్టుకుంటాడో చెప్పండి? ఒక మాట చెప్పిన ఏమనుకోకండి. నోవహు నీతిమంతుడేనా? కానీ దిగంబరుడయ్యాడా? ఏమొచ్చింది? శాపం రాలేదా? రాలేదా? ఎంత బాధాకరం. రక్షణ ఓడలో ఉన్నవాడే కదా. మనం నోహు కంటే శ్రేష్ఠులు అనుకుంటున్నారా? లోతు నీతిమంతుడేనా? లోతు దిగంబరుడు కాలేదా? దానివల్ల శపితమైన 2 జనాంగాలు రాలేదా? మీరే ఆలోచించండి ఒకసారి. ఈ భౌతిక సంబంధమైనటువంటి దిగంబరత్వమే ఇంత దారుణంగా ఉంటే, రక్షించబడిన నీవు మళ్ళా తిరిగి అదే పాపానికి, అదే గర్వానికి, అదే అసహ్యమైన అలవాట్లకు తిరిగి వెనుతిరిగే పరిస్థితే ఉంటే దేవుని అంతరంగానికి అయ్యే గాయం ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఓ రోజు దేవుడు యెషయాతో ఇలా అన్నాడు. యెషయా గ్రంథం
20వ అధ్యాయం. రెండవ వచనం నుండి అందరూ బిగ్గరగా చదవండి. ఆ కాలమున దిగంబరి అయి చదవండి. మూడు సంవత్సరములు దిగంబరులుగా చేసి ఆగండి. నిజానికండి ఒక మాట, చాలా దుఃఖకరమైన మాట ఒకటి ప్రభు ఆయన నోటితో ఆయన చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. 6:23. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైండును, నీలో ఉండిన వెలుగు ఆగండి నీలో ఉండిన వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. మెచ్చుకుంటున్నాడా? నాకు బాగా గుర్తండి, ఇక్కడ రైల్వేలో ఒక సోదరుడు ఉండేవాడు. ఆయన రాసిన పాట ఇతర దేశాల నుంచి వచ్చిన ఫారినర్స్ ప్రతి మీటింగ్లోనూ పాడేవాళ్ళు. ప్రతి మీటింగ్లో పాడేవాళ్ళు. ఆ పాట ఎంత ఫేమస్ చెప్పడానికి లేదు, అంత ఫేమస్. ఒకరోజు అతన్ని కలుసుకోవడానికి నేను వెళ్ళాను. వెళ్ళి బ్రదర్ అనుకుంటాం, బ్రదర్ మీరు ఫలానా పాట రాశారు కదంటే అవునండి అన్నాడు. ఆ పాట ఏ పరిస్థితిలో రాశారో చెప్తారా అన్నాను. ఆయన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని, అప్పుడు ఆత్మీయంగా ఉన్నాను బ్రదర్, ఇప్పుడు సరిగా లేను బ్రదర్, నేను చెప్పలేను, ఐఎమ్ వెరీ సారీ, నేను ఇప్పుడు ఆ స్థితిలోనే లేను బ్రదర్, నేను ఆ పాట పేరు కూడా ఎత్తలేను బ్రదర్ అన్నాడు. ఎంత నిరాశ ఇచ్చింది వెనకొచ్చానో చెప్పడానికి లేదు. ఏమైంది చెప్పండి? నులివెచ్చగా మారిపోయిన పరిస్థితి, నులివెచ్చగా మారిపోతున్న పరిస్థితులు వచ్చినాయి. నువ్వు దిగంబరిగా ఉన్నావు, దిగంబరిగా ఉండక వస్త్రము ధరించిన వాడిగా ఉండు అంటే, నేను ఒక నూతనమైన జీవితానికి ఇచ్చానయ్యా, ఆ నూతన జీవితాన్ని నీవు నాకు అర్హమైందిగా బ్రతుకు, నన్ను సంతోషపెట్టేదిగా బ్రతుకు, నిన్ను చూసి ప్రజలు నన్ను మహిమపరిచేటట్టు బ్రతుకు, నీ వైపు చూసి అనేక మంది ఆకర్షించబడేటట్టుగా జీవించు. ఇది మనకు ఆయన ఇచ్చిన నూతన జీవితం. ఒకసారి పౌలు గారిని చూస్తారా? పౌలు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన అన్నాడు, నేను పాపులలో ప్రధానుణ్ణి అన్నాడు. అంటే దిగంబరత్వం అంటూ ఉంటే
ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. కానీ ఇప్పుడు మాట చెప్తున్నాను, నేను బ్రతుకుట క్రీస్తే, ఇక జీవించేది నేను కాదు. నో లాంగర్ ఐ. ఇంకా జీవితం నాకు అక్కర్లా. నాకు ఏవేవి లాభకరమో వాటిని నష్టంగా ఎంచుకుంటున్నా. నాకు ఏవేవి లాభకరమో వాటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. నేను ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నా. నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే ప్రభువుకే మహిమ కలగాలి. గుర్తించండి, మెల్లమెల్లగా మనల్ని చల్లబరచడానికి ఎన్నో మాటలు వినపడతాయి, ఎన్నో ఆకర్షణలు కనపడతాయి. ఏవేవో మన కళ్ళ ముందు కప్పవాది తెస్తానే ఉంటాడు. ఆలోచనలో చెరపట్టడానికి చూస్తాడు, కంటి దృష్టిని చెరపట్టడానికి చూస్తాడు, మన వినికిడిని చెరపట్టడానికి చూస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి ఆయన వైపు మనం చూడకపోతే ఒక భక్తుడు తన జీవితంలో ఇలా రాసుకున్నాడు. ఆయన రాసుకున్న మాట దట్ వాజ్ మోస్ట్లీ ఇన్స్పైర్డ్ మీ. చాలా మంచి వ్యక్తి, అప్పుడే ఎదుగుతున్నాడు దేవునిలో, వాక్యం చెప్తున్నాడు, ఆకర్షించబడుతున్నాడు. ఎట్ దట్ టైమ్ he was tempted by an young lady. శోధించబడిన వాడు, ఆమె టైం ఇచ్చింది. ఈవినింగ్ 5 o'clockకి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నేను మేనేజర్, నేను ఒక్కదాన్నే ఉంటాను, కమ్ టు మై ఆఫీస్ అని. ఈయన 4కే రెడీ అయిపోయి కూర్చున్నాడు లైబ్రరీలో. మంచి డ్రెస్ వేసుకున్నాడు, కొట్టాడు, కూర్చున్నాడు. కానీ లోపల ఆందోళన వస్తూనే ఉంది. ఓ ప్రక్కన శరీరంలో అవుతుంది, ఇంకొక ప్రక్కన ఆందోళనగా ఉన్నాడు. ఆందోళనగా ఉన్నవాడు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఫోన్ రింగ్ అవుతుంది, రమ్మని ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఫోన్ అదే అర్థమవుతూ ఉంది. ఈలోగా ఇలా చూస్తే ఆ పుస్తకాల సొరుగులో నుంచి పుస్తకం జారి నేల మీద పడింది. పడిన పుస్తకం ఇలా తెరుచుకుంది. వెళ్ళి తీద్దామని వెళ్ళాడు. అది బైబిల్, సామెతల గ్రంథంలో చెప్పిన మాట. అదేంటంటే, వ్యభిచరించు వాని అపఖ్యాతి ఎప్పటికీ నిలిచి ఉండును. వ్యభిచరించు వాని అపఖ్యాతి ఎప్పటికీ నిలిచి ఉండును. ఇలా చూశాడు, మోకాళ్ళ మీదకి వెళ్ళాడు, గౌరవమని ఏడ్చాడు, పుస్తకాన్ని మూసాడు, ఆ ఫోన్ని తీసి పక్కన పెట్టాడు. అతను అంటాడు, ఒక్క క్షణం ఆయన వైపు చూడడం ఆలస్యం అయితే నేను మళ్ళా ద్రోహినయ్యేవాడిని, మళ్ళా నేను పతనమయ్యేవాడిని, మళ్ళా నా దేవుణ్ణి అపవాది హేళన చేయడానికి కారకున్నయ్యేవాడిని. దేవుడు నన్ను కాపాడాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, నిర్దోషులుగా మనం నిలబెట్టుటకు శక్తివంతుడైన, చూడండి ఆ మాట చదువుకుందాం ఆఖరిగా. యోధా పత్రిక 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును, ఎవరి ద్వారా? నీ ద్వారా. నువ్వు తొట్టిల్లకుండా ఉండడం ద్వారా, నిన్ను నిర్దోషిగా నిలబెట్టడం ద్వారా, నిన్ను మహిమ ఎదుట ఆనందంతో ఆయన నిన్ను నిలబెట్టడం ద్వారా ఇది ఆయన జరుగుద్ది. ఆత్మలో నుంచి శరీరంలోకి వెళ్ళిపోవడానికి ఎంతో టైం పట్టదు. పతనం అవడానికి టైం పట్టవచ్చు, కానీ ఆత్మలో నుంచి శరీరంలోకి వెళ్ళిపోవడానికి టైం ఎంతసేపు పట్టదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్.
ఒకే మాట చెప్తాను. అందుకే రక్షించబడిన తొలి దినాల్లో మరి ఏం తెగింపో తెలియదు, కానీ ఇలా ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా, నేను పాపం చేసే పరిస్థితి వస్తే దానికి ముందే నన్ను తీసేసుకో. దిస్ ఈజ్ మై ఎర్నెస్ట్ ప్రేయర్ టు మై ఫాదర్. నేను పాపంలో పడే పరిస్థితి వచ్చింది అంటే ముందుగా నన్ను పడనివద్దు. పడిన తర్వాత జీవితం నాకొద్దు, అక్కర్లేదు. ఒక మాట చెప్పగలను, ఎప్పటి వరకు ఆయనే కాపాడుతూ వచ్చాడు ఈ చేతులు పవిత్రంగా ఉండడానికి. నన్ను కాపాడినవాడు మిమ్మల్ని కాపాడడానికి సమర్థుడు. మీరు ఆయన చేతులకు మీ జీవితాలను తిరిగి అప్పగించుకుంటే మిమ్మల్ని ఆయన దిగంబరులు కాక వస్త్రము ధరించిన వారిగా, మహిమ వస్త్రం ధరించేవారినిగా చేయడానికి శక్తిమంతుడు. ఆయన చేతులకు సంపూర్ణంగా అప్పగించుకోండని నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఎక్కడెక్కడ మనం ఆలోచన దగ్గర, మాట దగ్గర, క్రియ దగ్గర జారేమో వాటన్నిటి విషయమే పశ్చాత్తాపడుతూ మనం పాలుపంపులు పొందుదాం. తల్లో వంచుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, మహిమ కలిగిన మా గొప్ప మహారాజా, మీ కార్యాలు గొప్పవి, నూతనమైనవి, దొడ్డవి. వివరించడానికి శక్తి సరిపోలేదయ్యా. నేను ఆలోచించినంత చెప్పలేకపోయినాను, వివరించవలసినంత వివరించను లేకపోయినాను. కానీ ఆత్మ ద్వారా మీరే విన్న ప్రతివారి అంతరంగంలో దానిని అధికం చేసి వారిలో ఆ పట్టుదలను, నీ కొరకు నమ్మకంగా బ్రతికేటువంటి కృపను అనుగ్రహించుమని, మరణం వరకు, నీ రాకడ వరకు మమ్మను నిర్దోషులుగా కాపాడమని, నిష్కళంకులుగాను పవిత్రులుగాను మమ్మను కాపాడి సంరక్షించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.